నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగల అశోక్, అడ్డగట్ట శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో ఈ భారతదేశంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరును చుట్టుకుంటూ ఈ చేసినటువంటి భారత్ జోడో పాదయాత్రలో వారు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే బడుగు బలహీన వర్గాలు కులాల వారిగా ఎన్ని కులాలు ఉన్నాయి, వారికి ఏ విధమైనటువంటి ఫలాలు అందుతున్నాయి అనేటువంటి వారి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఈ భారతదేశంలో జనగణతోని కులగణ కూడా జరగాలి. అలా జరుగుతూనే ఎవరి ఎంత ఉందో వారి ఇస్తా అంతా ఉంటుంది, మేమెంతో మా ఇస్తా అంతా అనేటువంటిది విద్యలో కానీ లేకుంటే రాజకీయంలో కానీ ఇతరత్ర అన్నిట్లో కూడా ఎవరి వాటా, ఎవరి సంఖ్యాబలం ఎంతున్నదో అంత వాటా కంపల్సరీ కావాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఒక సంకల్పంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చిందే ఈ యొక్క జనగణలో కులగణన కంపల్సరీ చేయాల్సినటువంటి విషయం. ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలంగాణలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనే ఒక దృఢ సంకల్పం తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు వారు బీసీ బిడ్డ కాకున్నా కూడా జనగణనతో పాటు కులగణన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కులగణన చేపట్టి 1,50,000 మంది ఎన్యూమరేటర్స్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా కులగణన చేపట్టడం జరిగింది. చేపట్టి బీసీల శాతం ఏదైతే 56.36% ఏదైతే ఉన్నదో బీసీలు 56.36% ఉన్నది వారికి ఆ ఇస్సా ప్రకారం తప్పనిసరిగా విద్యలో కానీ రాజకీయంగా కానీ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చారిత్రాత్మకమైనటువంటి ఈ బిల్లును ప్రవేశపెట్టి మన కరీంనగర్ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బిల్లును ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ గారికి మద్దతుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును బలపరిచేటువంటి అదృష్టం రావడం అది చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. దీనికి అనుగుణంగా ఏదైతే భారతదేశంలో ఉన్నట్టు ఏవైతున్నాయో కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా జనగణనతో కులగణన చేపట్టడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత వట్టిగానే ఊరుకోలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇతరత్ర ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి బీసీ సంఘాలను కూడబెట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టి
షెడ్యూల్ 9లో చేర్చాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున అందరినీ ప్రోగేసి ఈ దేశంలో ఉన్నటువంటి 60 మంది ఇతరత్ర పార్టీల ఎంపీలు కూడా ఈ యొక్క జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలకు వారికి మద్దతు తెలిపారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ధర్నాకు వెళ్లి కేంద్రాన్ని తప్పనిసరిగా డిమాండ్ చేయడం జరిగింది. బీసీల ఇస్తేంతో మా ఇస్తేంతో మాకు ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిందని షెడ్యూల్ 9లో చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిందే, ఈ భారతదేశంలో అని చెప్పి డిమాండ్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి యొక్క మద్దతు కూడగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఏదైతే ప్రతిపాదనదో ఇలా రాహుల్ గాంధీ గారి సంకల్పం, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, అలాగే ఈ రాష్ట్రంలో మొదటిగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఘనత ఒక రోల్ మోడల్గా ఇలా తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మిగిలారు. వారికి ముఖ్యంగా బీసీ బిడ్డలమైనటువంటి మా అందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి వారందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర వివిధ పార్టీల ఎంపీలందరూ కూడా కలిసి ఈ యొక్క తప్పనిసరిగా కులగణన జనగణనతో పాటు కులగణన చేయకపోతే మాకు ఈ యొక్క దేశంలో ప్రజలు ఊరుకునేటువంటిది గమనించి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఏదైతే సంకల్పం ఉన్నదో అది ప్రజల భారతదేశ వ్యాప్తంగా పోయింది, ఇయ్యకపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి ఇలా బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నటువంటి జనగణనలో కులగణన ఇలా తీర్మానం చేసింది. దానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి సంకల్పాన్ని గ్రహించి అర్థం చేసుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. వారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ యొక్క భారతదేశంలో జనగణనలో కులగణన చేసినటువంటి ప్రాముఖ్యత కానీ లేకుంటే ఫస్ట్ ఏదైతే చెప్పినామో అదే చేస్తాం, ఏదైతే చేస్తామో అదే చెప్తామనేటువంటి మా రాహుల్ గాంధీ యొక్క నినాదం, ఆ యొక్క నినాదాన్ని ఇలా చేసి చూపినటువంటి రేవంత్ రెడ్డి గారు, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీనికి కట్టుబడి భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల న్యాయం జరగాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళి కేంద్రాన్ని మెడలు వంచి ఇలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం తప్పనిసరిగా తీసుకునేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. దీనికి రాహుల్ గాంధీ గారికి, మాకు సహకరించినటువంటి ఇతరత్ర అందరి ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మంత్రులకు అందరికి కూడా, ముఖ్యంగా ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ అన్న గారికి, ఈ యొక్క దాంట్లో బలపరిచినటువంటి ఆది శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి రోల్ మోడల్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి బీసీ బిడ్డలుగా మేమందరం కృతజ్ఞతావందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.